హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మహాకవి శ్రీశ్రీ ఒకసారి ఏమన్నాడంటే, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవరు. సో ఎప్పుడు మనం క్రికెట్ సంబంధించి చూస్తే క్రికెటర్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ క్రికెటర్స్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే దాని వెనకాల మన సపోర్ట్ స్టాఫ్ అని ఉంటారు కదా, సపోర్ట్ స్టాఫ్ గురించి మనం చాలా తక్కువ మాట్లాడతాం. సపోర్ట్ స్టాఫ్ గురించి మాట్లాడినా కోచ్ ద్రావిడ్ గురించి, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, వీళ్ళ గురించి మాట్లాడతాం. వీళ్ళు కాకుండా టీం కోసం అహర్నిశలు కష్టపడి టీం పర్ఫార్మెన్స్లో చాలా కీ రోల్ ప్లే చేసేవాళ్ళు ఒక ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళని త్రో డౌన్ స్పెషలిస్ట్ అంటారు, లేకపోతే సైడ్ ఆర్మ్ బౌలర్. సైడ్ ఆర్మ్ బౌలింగ్ అని ఒక టెక్నిక్ ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఏంటంటే నెట్స్లో మామూలుగా మ్యాచ్కి ముందు లేకపోతే మ్యాచ్ లేని రోజుల్లో మన వాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేస్తారు కదా, ఆ టైంలో ఒకప్పుడు మన బౌలర్సే, అంటే ఇప్పుడు బుమ్రాలు, సిరాజ్లు వీళ్ళే వేసేవాళ్ళు, లేకపోతే స్పిన్నర్స్ జడేజాలు, అక్షర్లు వీళ్ళే బౌలింగ్ వేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకంటే కూడా ఈ త్రోడౌన్ స్పెషలిస్టులు ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విషయంలో వీళ్ళు ఏంటంటే చాలా మంచి ప్రాక్టీస్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఒక త్రోడౌన్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు చాలా ఫాస్ట్గా బాల్ని వేస్తారు. సో మీకు ఆల్మోస్ట్ 140-150 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. వాళ్ళకి రన్అప్ ఉంటుంది, ఏముండదు, జస్ట్ అక్కడ నిలబడి జస్ట్ దే త్రో ద బాల్ వెరీ క్విక్. సో అది వాళ్ళకి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని ఫేస్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఈ త్రోడౌన్ టెక్నిక్. సో ఈ త్రోడౌన్ స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన టీంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే అతని పేరు రాఘవేంద్ర ద్విగి. రఘు అంటారు. మీరు అతని గురించి తెలుసు, మీకు తెలుసు, అతనికి తెలియదు, ఖచ్చితంగా తెలుసు. రాఘవేంద్ర ఇస్ ఫేమస్ ఎనఫ్. రఘు టీంతో పాటు ఎప్పటి నుంచి ఉన్నాడు, 2011 నుంచి ఉన్నాడు. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చి మళ్ళీ 2014 నుంచి కంటిన్యూ అవుతున్నాడు. సో 10 years నుంచి కంటిన్యూస్గా టీంతో ఉన్నాడు. అండ్ ఇలాంటి త్రోడౌన్స్ ఎన్ని వేసింటాడు అతను, 10 లక్షలకు పైగా వేసింటాడు. 10 lakhs పైగా వేసింటాడు. సో అంత రెగ్యులర్గా టీంతో చాలా శ్రమతో కూడుకున్న విషయం అది. బట్ అతను ఎంత ఉంటాడు, హైట్ ఒక 5 అడుగులు ఉంటాడు. బట్ అతని త్రోడౌన్స్ ఎంత ఫాస్ట్ వస్తాయంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తాయి. దాంతో ఏంటంటే విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ ఏం చెప్తారంటే, రఘు త్రోడౌన్స్ ఫేస్ చేసిన తర్వాత మాకు టాప్ క్లాస్ బౌలర్స్ లైక్ నోకియా అలాంటి వాళ్ళని ఫేస్ చేయడం, మార్క్వుడ్ లాంటి వాళ్ళని ఫేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆ పేస్ మాకు నెట్స్లో అతను అందిస్తున్నాడు. సో ఉండేది అంతే, ఒక చిన్న పాకెట్ సైజ్డ్ ఫెలో, బట్ స్టిల్ అతని త్రోడౌన్స్ ఎంత ఎఫెక్టివ్ అంటే టీమ్ లవ్స్ హిమ్. మన టీమే కాదు ఇంగ్లాండ్ టీం 2 సార్లు అతనికి ఆఫర్ చేశారు. ఈసీబీ వాళ్ళు, నీకు బీసీసీ కంటే మేము ఎక్కువ డబ్బులు ఇస్తాం, వచ్చేసే అంటే హీ సెడ్ నో. నేను ఇండియన్ టీంతోనే ఉంటాను. ఇండియన్ టీంని అతను అభిమానిస్తాడు. ఇండియన్ టీంలో ప్లేయర్స్ కూడా అతను ఎంతగానో చిన్న తమ్ముళ్ళగా చూసుకుంటారు. సో రఘు ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్ మ్యాన్ ఇన్ ద ఇండియన్ టీం. సో అతని గురించి ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకున్నాను. దిస్ ఇస్ ద రైట్ టైం. మనకి కప్ గెలిచిన ఆనందంలో ఆ కప్ గెలుపు వెనకాల ఉన్న ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో, పల్లకి మోసే బోయిలు, వాళ్ళ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. అందుకే రఘు గురించి మనం రఘు ఎవరు, హీస్ కన్నడిగా, కర్ణాటక చెందినవాడు. ఉత్తర కన్నడ జిల్లాలోని తుంటా అనే చిన్న ఊరు, అక్కడ ఒక టీచర్ కొడుకు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. క్రికెటర్ అవ్వాలి, ఇండియాకి ఆడాలి, బ్లూ జెర్సీ వేసుకోవాలి, ఇండియన్ జెర్సీ వేసుకోవాలి. ఇండియన్ జెర్సీ వేసుకున్నాడు, సపోర్ట్ స్టాఫ్ కోర్స్. చిన్నప్పటి నుంచి అతనికి ఒక కళ, ఆ కళ. కానీ వాళ్ళ ఫాదర్ నెవర్ ఎంకరేజ్డ్ హిమ్. ఎందుకంటే టీచర్ కదా ఆయన, నువ్వు చదువుకో, నువ్వు క్రికెట్ నీకు కూడబెట్టదు, చదువుకోవాల్సింది. చాలా బీద కుటుంబం అది, చదువుకోవాల్సింది. చిన్న పల్లెటూరు. క్రికెట్ గురించి వాళ్ళ ఫాదర్ ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆయనకి. సో హీ సెడ్ నో, క్రికెట్ ఆడడానికి వీలు లేదని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. సో చాలా చిన్న వయసులో అతను జేబులో 25 రూపాయలు పెట్టుకుని ఇంటి నుంచి పారిపోయాడు. హుబ్లీ వచ్చాడు. హుబ్బలి అంటారు కదా ఇప్పుడు. హుబ్బలీలో కేఎస్ఏ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ట్రయల్స్ అవుతున్నాయి. ఆ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేద్దామని వచ్చాడు. అక్కడ క్రికెట్ ఆడదామని వచ్చాడు. హుబ్లీలో కొంత క్రికెట్ ఆడతాడు, కానీ అక్కడ అతనికి ఉండడానికి అకామిడేషన్. కొన్ని రోజులు అక్కడ ఒక గుడిలో తలదాచుకున్నాడు. కానీ గుడిలో అతను వెళ్ళగొడితే ఏం చేశాడు, అక్కడ శ్మశానం ఉంటే ఆ శ్మశానంలో అక్కడ చిన్న పాడుబడిన ఇల్లు లాంటిది ఉంది, దాంట్లో యూస్ టు స్లీప్. మన ఈ మ్యాట్ ఉంటుంది కదా, మ్యాట్ కొంత చిరిగిపోతుంది. ఇప్పుడు చాలామంది మ్యాట్ క్రికెట్ ఆడట్లేదు.
క్రికెట్ మ్యాట్ ఉంటుంది కదా, తిరిగిపోయిన మ్యాట్ పాడేస్తారు. ఆ మ్యాట్ ఒకటి తెచ్చుకుని దాన్ని ఒక దుప్పటిగా మార్చుకొని అక్కడ యూస్ టు లివ్ ఇన్ దట్ శ్మశానం, గ్రేవ్ యార్డ్లో ఉంటూ అక్కడ క్రికెట్ ఆడదామని చెప్పి హుబ్లీలో ట్రై చేశాడు. ఏదో కొంచెం బాగానే పర్ఫామ్, బౌలర్ అతను బేసికలీ. కానీ తీరా చూస్తే అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో ఆ ఇంజరీ తర్వాత బౌలింగ్ చేసే పరిస్థితి లేదు. బౌలింగ్ అతని కళలు, ఇండియాకి ఆడాలని కళలు అక్కడే చిన్న వయసులోనే మొగ్గలోనే తుంచేసినట్టు అయిపోయింది. కానీ అయినా సరే ఈ క్రికెట్నే నమ్ముకున్నాడు. క్రికెట్ పిచ్చోడు, క్రికెట్ని నమ్ముకొని కోచింగ్ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా కోచింగ్ అంటే ఇదే వాళ్ళకి అంతా ఒక ప్లేయర్స్కి హెల్ప్ చేయడం, కోచింగ్ సైడ్లో స్టార్ట్ చేశాడు. సో అక్కడ కర్ణాటకలో మెల్లగా అలా అంచెలంచెలుగా కోచింగ్ చేసుకుంటూ మనకి ద్రావిడ్ లాంటి వాళ్ళ కళ్ళలో పడ్డాడు. ద్రావిడ్ కంటే ముందు తిలక్ నాయుడు అని ఉండేవాడు, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, కర్ణాటక ప్లేయర్. అతను చూసి అతను కేఎస్ఏలో, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో అతను ఇంట్రొడ్యూస్ చేశాడు. మెల్లగా అక్కడ జవగల్ శ్రీనాథ్ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేశారు. సో హీ వాజ్ హెల్పింగ్ ద కర్ణాటక బ్యాట్స్మెన్. ఈ త్రోడౌన్స్ ప్రాక్టీస్ చేశాడు. అతనికి హెల్ప్ చేస్తూ మెల్లగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ టీమ్ వాళ్ళకి, కర్ణాటక రంజీ టీంకి అతను త్రోడౌన్స్ వేయడం మొదలుపెట్టాడు. కానీ అతనికి జీతం ఏమి ఇచ్చేవారు కాదు, ఏదో లైట్గా ఏదో టిప్స్ ఇచ్చేవారు. సో దాని మీదే ఏదో కడుపు నింపుకుంటా కర్ణాటక టీంతో పాటు ఉన్నాడు. అదే బెంగళూరులోనే నేషనల్ క్రికెట్ అకాడమీ కూడా మెల్లగా శ్రీనాథ్ లాంటి వాళ్ళ సహాయంతో నేషనల్ క్రికెట్ అకాడమీలో కూడా అతనికి ఎంట్రీ లభించింది. ఎందుకంటే త్రోడౌన్లో అతనికి ఉన్న టాలెంట్ని వాళ్ళు గుర్తించారు. సో నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను మెల్లగా ఎంటర్ అయ్యాడు. కానీ అక్కడ కూడా అతని జీతం లేదు. వాళ్ళ రూల్స్లోకి రావాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అతను ఒక ఎక్స్ట్రా త్రోడౌన్ స్పెషలిస్ట్గా అతను పెట్టుకుని జీతం ఇచ్చారు కదా అక్కడ. అయినా సరే క్రికెట్నే నమ్ముకొని అతను కంటిన్యూ అయ్యాడు అక్కడ. మొత్తం మీద అతనికి ఎన్సీఏలో గుర్తింపు వచ్చింది. తర్వాత ప్లేయర్స్ ద్రావిడ్ కానీ సచిన్ కానీ అతను చూశారు. సచిన్ వీరామ్యాన్, సచిన్ కలవడానికి ప్రయత్నం చేసి మొత్తం మీద ఇంటికెళ్ళి కూడా కలిసినట్టు మనకి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. అతను ఇప్పుడు ఇంకా వెన్ హీ వాజ్ నోబడి. సో మెల్లగా అతను ఇండియన్ టీంలోకి 2011లో అతనికి ఎంట్రీ దొరికింది. కానీ దొరికి మళ్ళీ అతను పక్కన పెట్టేశారు. మళ్ళీ 2014 నుంచి రెగ్యులర్గా ఇండియన్ టీంలో ఉంటున్నాడు. అది త్రోడౌన్స్ అతనికి ప్రత్యేకత. త్రోడౌన్స్ ఎంత బాగా వేస్తాడంటే, నువాన్ అని ఒక శ్రీలంకన్ లెఫ్ట్ ఆర్మర్ ఉన్నాడు, అతని కంటే కూడా ఇతను చాలా ఇంపార్టెంట్. రఘు అంటే మన టీం చాలా ఇష్టపడతారు అందరికీ. ధోని, శిఖర్ ధవన్, ఇంకా చాలామంది, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అందరికీ అతనికి ఆ త్రోడౌన్స్ వేసి వాళ్ళ బ్యాటింగ్ని సానబెట్టుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి అతను చాలా చాలా సహాయం చేస్తాడు. సో చాలా ఎంత కష్టపడతాడంటే ఆ కష్టం చూసి అతను అంటే ఏమాత్రం ఒళ్ళు దాచుకోకుండా పూర్తిగా చాలా సిన్సియర్గా చేస్తాడు. కాబట్టి ఎంటైర్ టీమ్ లవ్స్ రఘు. రఘు ఈజ్ అ వెరీ వెరీ పాపులర్ మ్యాన్ ఇన్ ద సపోర్ట్ స్టాఫ్. సో రఘు అంటే అందరూ కూడా చాలా ఇష్టపడతారు. అలాంటి క్యారెక్టర్ అతను తన కష్టాన్ని నమ్ముకున్నవాడు. మొదట్లో అతనికి ఎంత ఇచ్చేవారు, ఇండియన్ టీంకి వచ్చిన తర్వాత 6 లక్షలు ఇచ్చేవారు యాన్యువల్ ప్యాకేజ్. అంటే 50,000 వచ్చేది. 50,000 ఏం సరిపోతుంది, ఇంకా 50,000. కానీ ఇప్పుడు తర్వాత దాన్ని 18లో ఇప్పుడు 20 lakhs పెంచారు. తర్వాత ఇంకా పెంచుంటారు. ఇప్పుడు అతనికి ఐ థింక్ ఈజ్ గెటింగ్ 2 crore rupees. ఇప్పుడు టీం గెలిచిన తర్వాత వచ్చిన బోనస్లో అతనికి ఒక 2 కోట్ల రూపాయలు వస్తుంది, పెద్ద అమౌంట్. సో అతను ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక గుర్తింపు వచ్చినట్టుగా మనం అనుకోవాలి. చాలా చాలా కష్టపడి టీంతో పాటు ఉండి, టీంలో ప్రతి ఒక్క మెంబర్కి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అతను మనం 2022లో ఈ వరల్డ్ కప్ కాకుండా అంతకుముందు ఆడిన T20 వరల్డ్ కప్లో మనం బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడాం. వర్షం వల్ల మ్యాచ్ మధ్యలో అంతరాయం కలిగింది. వర్షం తర్వాత పిచ్ కాస్త పచ్చిగా ఉంది, పిచ్ కాదు అవుట్ఫీల్డ్ పచ్చిగా ఉంది. దానివల్ల ప్లేయర్స్కి ఏమవుతుందంటే ఆ బురద లాంటి దానివల్ల వాళ్ళ స్పైక్స్లో మట్టి చేరిపోతుంది. దాంతో ఏంటంటే రన్నింగ్ చాలా కష్టం అవుతుంది స్పైక్స్లో ఎప్పుడైతే మట్టి చేరు. అప్పుడు ఏం చేశాడు రఘు, ఒక బ్రష్ పట్టుకుని మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతూ ప్రతి ప్లేయర్కి ఆ బూట్లు క్లీన్ చేయడం. అప్పుడు చాలా పాపులర్ అయ్యాడు సోషల్ మీడియాలో. దట్ హ్యాస్ బికమ్ ఏ రఘు విత్ ద బ్రష్, చాలా పాపులర్ అయింది. సో రఘు ఎంతగా టీం కోసం, వాళ్ళ కోసం ఎంత పాటుపడతాడు, ఎంత కష్టపడతాడు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో అతను టీంతో పాటు ఉండి ప్రతి నిమిషం తన కళల్ని నమ్ముకొని, క్రికెట్ని నమ్ముకొని, ఆ త్రోడౌన్ స్పెషలైజేషన్ సాధించి 150 km/h వేస్తూ, ధోని అంటాడు ఈజ్ అవర్ ఫారిన్ బౌలర్ ఇన్ ద టీమ్.
సో మనకి ఎవరైతే ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారో వాళ్ళు ఎంత వేగాన్ని రీచ్ అవుతారో వాళ్ళకంటే వేగంగా వేస్తారు కాబట్టి వీళ్ళు ఇతని దగ్గర 150-155 కిలోమీటర్స్ స్పీడ్లో ఉండే బాల్స్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి మ్యాచ్లో 140-145 ఆ రేంజ్ బాల్స్ ఫేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది టీమ్ లైక్స్ హిమ్ అలాట్ అండ్ వేరే టీమ్స్ ఆఫర్ చేసినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా టీంతో పాటే ఉండి టీమ్ ఇప్పుడు అతని కష్టానికి ఫలితం లభించింది. అతనితో పాటు కప్పు పెట్టుకుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఫోటోలు దిగారు. ఎందుకంటే ఎవ్రీబడి లవ్స్ హిమ్. సో ఈ సపోర్ట్ స్టాఫ్ నిజంగా ఎంత కష్టపడతారు. మన హైదరాబాద్ చెందిన ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కానీ, తర్వాత బౌలింగ్ కోచ్ పారస్ మామ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఇంకా రాహుల్ ద్రావిడ్ గురించి చెప్పేదే ఉంది. సో వీళ్ళు కానీ ఆ టీంతో ఉండే స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, 3 ఫిజియోలు, ఇంకా మసాజ్ చేసే మష్యూర్స్, వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మెంబర్స్. వీళ్ళందరూ కలిసికట్టుగా మన టీంని తయారు చేస్తే వీళ్ళు ఆన్ ద ఫీల్డ్ పర్ఫామ్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు రఘు అనుకో. రఘు ఒక్కడే కాదు, మిగతా అందరూ కూడా చాలా బాగా కృషి చేశారు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు. సో వీళ్ళకు కూడా మనం అందరం కూడా వీళ్ళ ప్రతిభని, వీళ్ళ ప్రయత్నాన్ని కూడా మనం గుర్తిద్దాం. అందుకోసం చాలా రోజులు నేను చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో. మొత్తం మీద ఎన్నాళ్ళకి పాసిబుల్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ వీడియో కదా.